అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ గంగాధర్ వడ్లమన్నాటి గారి రచించిన పాతదే కాని కొత్తగా. భీమారావు వచ్చినట్టుగా గుమ్మంలో హారన్ మోగింది. లలిత మనసు లబలబలాడింది. ఆ విషయం చెప్పాలా వద్దా? అసలే పోలీసోడు, పైగా అనుమానం వేరే. అలాంటిది ఆయనకి తెలియకుండా ఆయనిచ్చిన జీతం డబ్బుల్లో లేని ఖర్చులు చూపించి బాగా మిగిల్చుకున్న మొత్తంతో 3 తులాల బంగారు హారం మా పిన్ని దగ్గర ఓ సంవత్సరం క్రితం కొన్నానని, అది ఇవాళ గుడికెళ్తుంటే ఎవడో దొంగ విధవ కొట్టేశాడని చెప్తే ఏమంటారు? అంతలోనే ఇంత మిగిల్చావంటే ఇంకెంత మింగేశావో చెప్పు అంటారు. అన్నీ లెక్కలేస్తారు. ఇకపై నా చేతికి డబ్బు ఇవ్వరు కనుక పోయిన హారం ఎలాగూ పోయింది. పైగా ఆ హారం కొన్నాక పెద్దగా కలిసి రాలేదు నాకు. కనుక దాని గురించి ఎందుకు ఆయనకి చెప్పడం? పైగా అది పాత మోడల్ హారం. మెరుగు కూడా కొంచెం తగ్గింది. ఇరుగు పొరుగు అమ్మలక్కలందరికీ దాన్ని చూపించేశాను. అన్ని శుభకార్యాలకి పెట్టుకుని వెళ్ళాను. కాబట్టి రేపు నా పుట్టినరోజుకి మా వారు ఎలాగూ కొత్త హారం కొంటానన్నారు. దాన్ని వీళ్ళందరి కళ్ళు కుట్టేలా వేసుకు తిరుగుతాను. అందులోనూ పక్క ఫ్లాట్ వదిన గారు కొత్త మోడల్ అంటూ ఓ హారం చూపించింది తెగ బడాయిపోతూ. కనుక మా వారితో ఓ దగదగలాడే హారం కొనిపిస్తే సరి అని ఆమె అనుకుంటుండగానే భీమారావు ఇంట్లోకి రావడం, ఫ్రెషప్ అయ్యి దీవాన్ కాట్పై కూలబడ్డం జరిగాయి. ఇంతలో అతనికి కాఫీ కలిపి తెచ్చి అతని పక్కనే కూర్చొని తన చూపుడు వేలతో అతని భుజం తెగ గోకేస్తూ, ఏమండి, నా పుట్టినరోజుకి గోల్డ్ నెక్లెస్ కొంటానన్నారుగా, పదండి అలా వెళ్ళి కొనుక్కొచ్చేద్దాం చెప్పింది ఆమె గారం పోతూ. ఏమక్కర్లేదు, నేనే నీకోసం ఓ కళ్ళు మిరుమిట్లు గొలిపే హారం తెచ్చాను చెప్పాడు భీమారావు ఉత్సాహంగా. అవునా, వావ్, యు ఆర్ సో స్వీట్ అందామె ఆతృతంగా కలియజూస్తూ. ఇదిగో అంటూ అతను నెక్లెస్ తీసి చూపించగానే లలిత ముఖం కాలిన కర్రబొగ్గు ముక్కలా మాడింది. ఏంటోయ్, అవాక్కయ్యావా? బాగుంది కదా? ఎవడో దొంగ ఓ గుడి దగ్గర కొట్టేసి నగల దుకాణంలో అమ్ముతూ పట్టుబడ్డాడు. బాగుందని నీకోసం తెచ్చేశా. నచ్చిందా అడిగాడు భీమారావు దాన్ని ఆమె చేతికి అందించి పల్లికిలిస్తూ. కొత్త నెక్లెస్ పెట్టుకుని అపార్ట్మెంట్లో అందరి ఆడోళ్ళు నోరు మోయిద్దామనుకుంటే మళ్ళీ ఆ పాత రోత హారమే మిగిలింది, కర్మ అని మనసులో అనుకుని పైకి ఓ బలవంతపు నవ్వు నవ్వింది. ఆ బలవంతపు నవ్వు చూసిన భీమారావు, నువ్వు నాకు తెలియకుండా దొంగ లెక్కలతో డబ్బు మిగిల్చి నగకుంటే నాకు తెలియదనుకున్నావా? పైగా మళ్ళీ హారమా? అందుకే నేనే ఓ దొంగకి గుడి దగ్గర నీ హారం దొంగిలించమని చెప్పా. దాంతో నాకు 1,00,000 మిగిలింది. నీ తిక్క కుదిరింది అనుకున్నాడు మనసులో. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.